టీవీ9 నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఎంపీ డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ అహంకారంతో మాట్లాడుతున్నారు అన్నారు. రేవంత్ తనకు తాను హీరో అనుకుంటే టైం వచ్చినప్పుడు ప్రజలు జీరో చేస్తారు అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమలో రేవంత్ రెడ్డి ఉన్నారంటూ విమర్శించారు. ఆమె ఇంకా ఏమన్నారో మా బ్యూరో చీఫ్ గోపి ద్వారా తెలుసుకుందాం. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల కేవలం దక్షిణ భారతానికే కాదు యావత్ దేశానికి ప్రమాదం పొంచి ఉంది అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు మనతో పాటు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గారు ఉన్నారు. తెలంగాణలో విలన్లు ఉన్నారు కాబట్టి ప్రజలు నన్ను హీరో చేశారు అని చెప్పాను. ఆయన హీరో అని ఆయనంతకు ఆయన అనుకుంటుంటే దానికి గౌరవం ఏం చేయలేము. తను హీరో అని ముఖ్యమంత్రి గారే స్వయంగా అనుకుంటుంటే దానికి ఎవరం ఏం చేయలేము. ఎవరైనా తమ గురించి తమ గొప్ప చెప్పుకోవచ్చు, తన గొప్ప ఊహించుకోవచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. హీరో అని ఎవరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది, ప్రజలు అనుకోవడం లేదు. ప్రతిపక్షంగా బీజేపీ అనుకోవడం లేదు ఆయన హీరో అని. అడ్డగోలుగా మాట్లాడితే హీరోలం అనుకుంటే ఎట్లా? నోటికి ఏది వస్తుంది మాట్లాడితే హీరోలం అవుతాం అనుకుంటే ఎట్లా? అది హీరోలు కాదు, జీరోలు అవుతారు. సమయం కోసం వెయిట్ చూడాలి, అంత జీరోలను చేస్తారు తప్ప హీరోలను చేయదు. బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికల్ బంధం. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఒక దెబ్బకు రెండు పిట్టల నేను నెక్స్ట్ చేస్తానని చెప్పాను. అదే చెప్తున్నది, అధికార అహంకారంతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. అంతా వదిలేద్దాము. నేనే ఉన్నా మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలి. తెలంగాణలో అధికార పార్టీ, రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చి ఎన్నాళ్లకు బీజేపీ అక్కడ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి? వచ్చినటువంటి 6 నెలల లోపలనే కదా పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో 8 స్థానాలు బీజేపీ గెలిచింది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో నా పార్లమెంటులో ఆయన ముఖ్యమంత్రిగా 7 మంది ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ వాళ్ళు ఉంటే భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచినాం. ఇంకా ఇంతకంటే నిదర్శనం మీకు ఏం కావాలి చెప్పండి? 2029లో ఏమవుతుందో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పగలుగుతారంటే అది కరెక్ట్ కాదు. ప్రజల యొక్క నిర్ణయం ఆ రోజు ఎవరిని కోరుకుంటారు ఏందనేది ఆ రోజు మాట్లాడతాం కదా. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకే ఘటన కట్టేస్తున్నారు. మీరు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రజలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాలని కోరుకుంటున్నారు. అంటే ఒంటరిగానా బీఆర్ఎస్ తో కలిసే మీరు ఉంటారు అని చెప్పి? ఒంటరిగానే భారతీయ జనతా పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసింది. భవిష్యత్తులో కూడా ఒంటరిగానే పోటీ చేస్తుంది. గతంలో టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసింది. ఇది ముఖ్యంగా 2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి. అందులో ఖచ్చితంగా తెలంగాణలోనూ ఇటు కేంద్రంలోనూ బీజేపీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి ఆ భయంతో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయికి తగని మాటలు, ముఖ్యంగా దేశాన్ని విభజించే విధంగా ఉత్తరాది దక్షిణాది అంటూ మాట్లాడడం కానీ లేక ఇటు మళ్ళీ తామే అధికారంలోకి వస్తామన్న మాటలు, అహంకారపూరితంగా చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలు ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఎవరు చెప్పలేరని చెప్పి కూడా ఎంపీ డీకే అరుణ చెప్తున్నారు. కేరళ ప్రభుత్వం గోపికృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.